ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూశాను భయ్య. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఇంకా పండగ అంతే. థియేటర్స్ నిండా ఎక్కడ చూసినా జనాలే. పైగా ఈ సినిమాలో డైలాగులు ఉన్నాయి భయ్య. డైలాగులు అయితే ఇంకా మామూలుగా లేవు. అబ్బా అబ్బా అబ్బా, ఇచ్చి పడేసే నక్షత్రం ఎరగదీసే గోత్రం అంటూ ఆ డైలాగులు కానీ, గాజు పగిలేకుంది పొదునెక్కువ ఆ డైలాగులు కానీ అన్నీ చాలా బాగున్నాయి. పైగా సినిమా 45 డేస్లోనే షూట్ చేశారంట. చాలా గ్రేట్ ఇది. పైగా హరీష్ శంకర్ గారికి అయితే ఇంకా ఎంత పొగిడినా ఆయనకి ఏమి ఇచ్చినా తక్కువే. ఫ్యాన్స్ అందరం ఇంకా ఈ సినిమా అయితే ఇంకా అబ్బా 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 వేరే లెవెల్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సినిమా చూస్తున్నంత సేపు అయితే అసలు ఎక్కడ కూడా నాట్ బోరింగ్ అనమాట. పైగా హరీష్ శంకర్ గారి డైలాగులు కానీ, ఆ రైటింగ్ కానీ, స్క్రిప్ట్ కానీ ఆయన ఎర్రగా తీసేశారు అంతే. మళ్ళీ ఈ సినిమా గబ్బర్ సింగ్ లెవెల్లో అయితే ఉండింది. కానీ ఏమైందంటే ఇక్కడ సమస్య ఏంటంటే, గబ్బర్ సింగ్ సినిమా తీసిన హరీష్ శంకర్ గారు ఈ సినిమాను కూడా గబ్బర్ సింగ్ సినిమా లాగే తీస్తారా తీయలేరా అని అయితే జనాలు వెయిట్ చేశారు. ఇంకా హరీష్ శంకర్ గారు అయితే ఎక్కడ కూడా అసలు ఆయన డైరెక్షన్ ఎక్కడ కూడా తగ్గేదే లేనరు అంతే. అంటే అప్పట్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎలా హిట్ అయిందో, ఎంత బాగుందో ఈ సినిమా కూడా అదే విధంగా అంతే బాగుంది. ఇంకా హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు, రాశి ఖన్నా, శ్రీలీల. ఇంకా వీళ్ళిద్దరు క్యారెక్టర్లు అయితే చాలా ఎందుకులే ఇంకా అంటే వేరే హోప్ అనమాట. చాలా బాగున్నాయి. కానీ రాశి ఖన్నాది కొద్దిగా డల్ అయిందనమాట. అంటే రాశి ఖన్నా ప్లేస్లో వేరే హీరోయిన్ కూడా పెట్టి తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే రాశి ఖన్నా అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు ఉందా లేదా అనేది అయితే కొద్దిగా బోరింగ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే శ్రీలీల నేనేమనుకున్నానంటే ఇందులో శ్రీలీల ఏదైనా సైడ్ క్యారెక్టర్ ఏమో, లేదా రాశి ఖన్నాకి హీరోయిన్కి ఏమైనా చెల్లేమో, లేదా ఏదైనా జాబో డ్యూటీ మీద అక్కడ పోవడం, లేదా పెద్ద పెద్ద ఆఫీసర్ల కూతురేమో అక్కడ పోవడం, స్టేషన్లో పోవడం, కాసేపు సరదాగా ఉండడం. ఆ తొలి ప్రేమ సాంగ్ అయితే చూశాను కదా, ఆ సాంగ్ రావడం అనుకున్నా. కానీ ఇక్కడేమైందంటే తొలి ప్రేమ సాంగ్ పెట్టారనమాట ఇద్దరికి, ఎవరికి, శ్రీలీలకి, పవన్ కళ్యాణ్ గారికి. కానీ శ్రీలీల గారు పవన్ కళ్యాణ్ పక్కన అయితే కాస్త సెట్ కాల. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి మినిమం ఒక పెద్ద రేంజ్ ఉంటే బాగుంటుంది. కానీ శ్రీలీల రావడం వల్ల ఏమైందంటే శ్రీలీల కొంచెం సెట్ అయితే కాల అతనికి. సరే చూద్దాం. ఇంకా మొత్తానికైతే సాంగ్స్ కానీ, డైలాగులు కానీ, స్టోరీ, డైరెక్షన్, ఫైట్లు కూడా కొంచెం డిఫరెంట్గానే పెట్టారు. సరే చూద్దాం. ఇంకా మొత్తానికి ఈ సినిమా అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ 300 కోట్లు షేరింగ్ అయితే రాబట్టింది అని అన్నారు. చూద్దాం. ఇంకా ముందు ఈ సినిమా ఒక 500 కోట్లు కూడా కొట్టాలి. నా బాధ అదే. పైగా మన తెలుగు సినిమా చరిత్ర అన్నీ మార్చాలి. పైగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి ఆ హోదా తగ్గట్టుగానే ఈ సినిమా చేశారు. ఐటమ్ సాంగ్స్ అయితే ఏమీ లేవు ఇందులో. ఎందుకంటే ఐటమ్ సాంగ్స్ మీద మన హరీష్ శంకర్ గారు అయితే క్లారిటీ ఇచ్చారనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పెద్ద హోదాలో ఉన్నారు, అందుకని నేను ఐటమ్ సాంగ్స్ అతని చేత చేయించలేను అని చెప్పారు. పైగా పవన్ కళ్యాణ్ గారు డైలాగులే, అంటే ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇది పండగే అనమాట. అంటే నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, ఏమనంటే పవన్ కళ్యాణ్ గారు జస్ట్ థియేటర్లో కనబడితే చాలు నాకు కడుపు నిండిపోద్ది, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మాట మాట్లాడితే చాలు నేను అది చూసి బతికేస్తాను, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక చిన్న స్టెప్ వేస్తే చాలు దానికి నేను 10,000 రూపాయల టికెట్ అన్న కొంటున్నారు. కాబట్టి ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక పెద్ద పండగ అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ మూవీ కోసం వెయిటింగ్ చేద్దాం. కొత్తగా ఛానల్ పెట్టాను, అందరూ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.